నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనది క్యాలీఫ్లవర్, బంగాళదుంప, క్యాప్సికమ్ కర్రీ మూడు మిక్స్ చేసి మిక్స్డ్ కర్రీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద వాణి పెట్టుకుని ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలుకలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆయిల్ అయితే 100 గ్రాముల ఆయిల్ వేసాను నేను. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వద్దనుకుంటే మానేయచ్చు. కార్తీక మాసంలో చాలామంది తినరు కనుక వెల్లుల్లిపాయ. దానికి బదులుగా గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు మనం కావాలంటే. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్, 4 బంగాళదుంపలు, 2 క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్లు కారం, టేస్ట్ తగ్గ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో కోసుకోవచ్చు అనమాట. నేను చిన్న ముక్కల కింద కట్ చేశాను క్యాప్సికమ్. వేసేసుకుని బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు గంట సేపు మగ్గిన తర్వాత అప్పుడు ఉడకనంత సరిపడ్డ వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ వేస్తున్నాను 1/2 టీ స్పూన్. కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, అది కూడా చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు, అది పెద్ద ఘాటుగా కూడా ఉండదన్నమాట మనకి. ఈ కర్రీ చపాతీలోకి కానీ పుల్కాలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కొందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే మిక్స్డ్ క్యాలీఫ్లవర్, బంగాళ